అందరికీ నమస్కారం. నేను పాటిబండ్ల ప్రభాకర్, పరిటాల రవి గారి వీరాభిమానిగా ఇవాళ పరిటాల రవి గారి సతీమణి శ్రీమతి పరిటాల సునీత గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అనంతపురం టౌన్లోని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇదే కాకుండా దీని తర్వాత మళ్ళీ ఆత్మకూరు మండలం సనప గ్రామంలో చీరల పంపిణీ కానీ పుట్టినరోజు సందర్భంలోనే కాకుండా ఏ రోజు ఎప్పుడైనా అవకాశం వచ్చినా పరిటాల సునీత గారికి ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలను చేయాలని మేము ఎప్పుడూ పూనుకొని ఉంటాం. అలాగే పరిటాల సునీత గారి తమ్ముడైనటువంటి పరిటాల బాలాజీ గారి ఆధ్వర్యంలో చాలా సాంఘిక కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము. నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో పరిటాల సునీత గారు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ పేదవాళ్ళందరూ ఈ భోజన కార్యక్రమానికి వచ్చి ఆవిడ్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇక్కడ 200 నుంచి 300 మందికి భోజన కార్యక్రమం జరిగింది. తర్వాత అక్కడ 500 మందికి చీరల పంపిణీ కార్యక్రమం ప్లాన్ చేసుకున్నాము. మేమే కాకుండా పరిటాల వీరాభిమానులు అన్ని మండలాల్లో అన్ని ఊర్లలో మాలాగే చేయడం జరుగుతుంది. యాక్చువల్ గా ఇవాళ చాలా ఆనందకర విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం మే 28న పరిటాల సునీత గారు మహానాడు కార్యక్రమానికి ఎక్కడికో వెళ్ళడం జరుగుతుంది. కానీ ఈసారి ఈ డీజిల్ కొరత వాటి వల్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశయాలు ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే చేసుకోవడం, దానివల్ల ఈసారి పరిటాల సునీత గారు ఆవిడ సొంత నియోజకవర్గంలోనే ఉండడం మాలాంటి అభిమానులకు చాలా సంతోషకరమైన విషయం. అది మేము ఇలా సద్వినియోగం చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని కోరుకుంటూ ఆవిడికి మంచి ఆరోగ్యం కలిగించాలని భగవంతుని ప్రార్థిస్తాం. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తాం. ఇలాగే అంటే ఇక్కడే భోజన కార్యక్రమాలు కాకపోవచ్చు, బట్ ఏదో ఒకటి సోషల్ సర్వీస్ మాత్రం పరిటాల సునీత గారి పేరు మీద. మీరు మొన్న చూసుకుంటే రెండు రోజుల క్రితం వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం అన్నదాన సత్రం నిర్మాణానికి 1,50,000 రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. అది కూడా పరిటాల సునీత గారి పుట్టినరోజు సందర్భంగానే ఇవ్వడం జరిగింది. ఆ మఠం ధర్మకర్త అయినటువంటి గురుప్రసాద్ లాయర్ గారికి వెళ్ళి మేము అందించడం జరిగింది. ఇలాంటివి ఏదో ఒక కార్యక్రమం, ఇవాళ భోజన కార్యక్రమం కావచ్చు, లేకపోతే తర్వాత చీరల కార్యక్రమం కావచ్చు, ఏదో ఒకటి సోషల్ సర్వీస్ చేసి పరిటాల సునీత గారి పేరుని ఆవిడ మంచితనాన్ని 10 మందికి చెప్పి ఇది కంటిన్యూ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నందమూరి తారక రామారావు గారు వల్లే తెలుగుదేశం పార్టీ అనేది, అలాగే పేద బడుగు బలహీన వర్గాలకి రాజకీయంలో చోటు కావాలని వచ్చింది. అందులో భాగంగా ఈ ప్రాంతంలో నందమూరి తారక రామారావు గారు ఎంచుకున్న సింహం పరిటాల రవి గారు. సేమ్ పెద్ద ఆయన గాని పరిటాల రవి గారు గాని సేమ్ ఎజెండాతో పనిచేశారు. బడుగు బలహీన వర్గాలని ఎవరిని అణిచివేసినా సరే వాళ్ళకి అండగా నిలబడాలనే ఆశయంతో ఇద్దరు రావడం, అలాగే పరిటాల రవి గారి తర్వాత అదే కీర్తిని ఏమాత్రం తగ్గకుండా చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తున్న పరిటాల సునీత గారు గాని, ముందు మా పరిటాల యువకిషోరం, మా వారసుడు పరిటాల శ్రీరామన్న ఆధ్వర్యం గాని ఏదైనా సరే ఎవరికి ఇబ్బంది వచ్చినా పరిటాల కుటుంబం ఎప్పుడు అండగా తోడుగా ఉంటుందనే మేమందరం అభిమానులు. ఇప్పుడు నేను అనంతపురం జిల్లా కాదు, నాది కృష్ణా జిల్లా జగ్గయ్యపేట. అక్కడ నుంచి నేను పరిటాల రవి గారి అభిమానంతో ఇంటికి రావడం జరిగింది. నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఇంటికి రావడానికి కారణం పరిటాల రవి గారు అయి ఉండొచ్చు, కానీ నేను వచ్చిన తర్వాత ఆ ఇంటిని వదలకుండా ఇక్కడే ఉండడానికి మాత్రం కారణం